మీ కన్నపిల్లలాగా చూడండి. ఏమి ఈ కాలం బీయింగ్ లైక్ ఏ గర్ల్, ఐరన్ గర్ల్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మన రైట్స్ మీరు కొట్లాడాలా, అడగాల. అర్థమవుతుందా? ఎందుకు మాకు డైలీ ఎగ్గివ్వరు, ఎందుకు ఈ బోర్డు ఉండడం, పని లేకుండా తీసి బయటపడేయండి అని చెప్పి. ఏం తప్పేం? కొడతారా, చంపుతారా? మేడం మేము ఎక్కడి నుంచో విజయవాడ నుంచి పరిగెత్తుకుంటే ఇక్కడికి వస్తే మీరు చూడడం కాదు మేడం. 4 సంవత్సరాల నుంచి జోరిగా వాగినట్టు వాగుతా ఉన్నా సోషల్ మీడియాలో. అయినా కానీ మీరు తెలుసుకోవాలా. ఒక ఫుడ్ అని కొడితే చాలు మీకు వీడియోలు లాగా 100 వస్తాయి. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దేవునికి సమాధానం చెప్పుకోవాలా, మీరు చేసే పాపాలకు సమాధానం చెప్పుకోవాలా, అంతే. ఏం లేదు. మెనూలో ఏమేమి వచ్చేదే లేదు. ఏందో పెడతా ఉన్నాం, తింటా ఉన్నాం. ఉచితం మనమేమి ఉచితం దానం వేయడం లేదండి. వాళ్ళకు ప్రభుత్వం కల్పించిన హక్కు ఇది. ఈ హక్కు, వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడాలి. మనం ఏమ్మా వంటలు ఏం గాడిదలు కాస్తా ఉన్నారమ్మా? మీ ఇంట్లో ఇట్టే చేస్తారా వంటలు? ఏమ్మా మీరు కొంచెం రుచికరంగా చేసేదానికి ఏం రోగము? మంచి చేయండి రుచిగా. ఏదో గడ్డి చేసినట్టు చేసి పడేస్తా ఉన్నారా? ఏం చేస్తా ఉన్నారు డబ్బులన్నీ? ఇంటికి పోమ్మా, ఎందుకు పంచాయతీ? నువ్వు ఇంటికి పో, సరిపోతుంది. ఏం కొంచెమన్నా మీనింగ్ ఉండాలమ్మా, కొంచెమన్నా. రోజు ఒక కర్రీ చేసి ఆడ పడేస్తే ఎట్లా? ఇది అది మీరు ఆస్తులు, మీ వృత్తి ఇది. మీ వృత్తే మీరు సక్రమంగా నిర్వహించకపోతే ఎవరికి చెప్పుకోవాలా? 4 సంవత్సరాల నుంచి జోరిగా వాగినట్టు వాగుతా ఉన్నా సోషల్ మీడియాలో. అయినా కానీ మీరు తెలుసుకోవాలా. ఒక ఫుడ్ అని కొడితే చాలు మీకు వీడియోలు లాగా 100 వస్తాయి. ఒక్క వీడియో మీరు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వీడియో ఒక్కటి చూసినా నేనేం మాట్లాడుతా ఉన్నా అర్థమవుతుంది. ఎందుకండి ఏమి అంత నిర్లక్ష్యం? ఇన్ని చూస్తూ ఉన్నా కానీ మీ హాస్టల్కి సంబంధించి విజయప్రతాప్ రెడ్డి ఎట్ట తిరుగుతూ ఉన్నాడు ఏపీ స్టేట్లో అనేది ప్రతి చిన్న పిల్లోని అడిగినా చెప్తారు. మీకు లేదు ఆజ్ఞ. ఏం చేయాలా చెప్పండి? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. మీకు ఇచ్చేది 1600 ఈ స్టూడెంట్ వితౌట్ రైస్. అది కొంచెం ఏమైనా అడ్జస్ట్ కావడం లేదు సార్, కొంచెం ఏదైనా 140, 150, 130 అట్లా పెడతాము అంటే ఓకే, నో ప్రాబ్లం. అంతేగాని మీరు 150 గ్రామ్స్ అంటే ఏ లెక్కన మీకు తీసుకోండి. మీకేది 3 ఎగ్సే ఇచ్చేది, 6 ఇవ్వడంలే. మీరు అబద్ధాలు చెప్తే ఎట్లా? మీ ప్రాబ్లం చెప్తే నేను కొన్ని సాల్వ్ చేస్తా. అంటే నేను అనేది 2 కర్రీస్ చేస్తారు కదా, ఏదో ఒకటి ఉంటుందా? పొద్దున పోయేటప్పటికి తీసుకెళ్తారా? ఎన్నింటికి వెళ్తారు మీరు? 9కి వెళ్తే వెళ్తారా? 11కా? 7కి వెళ్ళిపోతారా? బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేది ఎప్పుడు? 5:30కి వచ్చినప్పుడు మీకు స్నాక్స్ ఇస్తున్నారా? సేమియా పాయసం, ఉడికించిన బఠానీ గుగ్గుళ్ళు, రాగి లడ్డు ఇవన్నీ వస్తున్నాయి. అవి సాయంత్రం ఇచ్చేటి. మీరు రాగానే తినేసి నైట్ 8 o'clock డిన్నర్ చేస్తారా? 6:30, 7కు. అప్పుడు మీకు ఆ ప్రకారం 2 కర్రీస్ వస్తున్నాయా? ఈసీ వెల్ఫేర్ అండి. నమస్తే అమ్మా, నేను గాజువాక మీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాను. 53 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. గర్ల్స్. మెనూ కంప్లీట్ డివైడ్ అవుతా ఉంది. ఎక్కడ ఆఫ్టర్నూన్ పెరిగివ్వట్లేదు. వీక్లీ 3 ఎగ్స్ ఇస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 1 కర్రీ మాత్రమే చేస్తున్నారు. సాయంత్రం 1 కర్రీ మాత్రమే చేస్తున్నారు. ఏం మీరు అంటే మేము వచ్చి ఎక్కడి నుంచి వచ్చి చూడాలి కానీ మీ దృష్టికి రావండి సమస్యలు? ఎందుకమ్మా 10 మంది పిల్లలను పక్క తీసుకుని మాట్లాడితే అన్నీ చెప్తారు. ఏముందాడా? మేము చేసే పని మీరు చేయలేకున్నారా? మేము ఎక్కడో ఏపీ స్టేట్ అంతా తిరుగుతా అన్ని హాస్టల్ తిరగాల, మీరు ఇక్కడ లోకల్గా మీరు చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారండి. ఎవరు మీ ఏబిసిడబ్ల్యూ? ఎవరు ఇక్కడ ఏరియాకు? రమణి గారు ఏం గాడిదలు కాస్తా ఉంది ఆమె? 10 హాస్టల్ ఉన్నాయి ఆమెకు. ఎందుకు ఈడ వచ్చి రెగ్యులర్గా చూసుకోవడం లేదండి? ఏందండి ఈ ఘోరము? పిల్లలు కడుపులు కొడితే మనకేమొస్తుంది? అదే మేడం, మేము వచ్చినప్పుడు మీరు వెరిఫై చేస్తారు, అంతకుముందు చేయరు. మీరు ఏసీ రూమ్లో కూర్చుంటారు. ఇక్కడ పరిస్థితి ఎవరు చూడాలండి? ఏం జరుగుతూ ఉంది అసలు? ఏమండి ఎంత దారుణంగా తయారైతే ఎట్లా? మధ్యాహ్నం కర్డ్ ఇవ్వాలా, ఇవ్వడం లేదు. వీక్లీ 6 ఎగ్స్ ఇవ్వాలా, 3 ఎగ్స్ ఇస్తున్నారు. ఆఫ్టర్నూన్ 2 కర్రీస్ ఇవ్వాలా, 1 కర్రీ ఇస్తున్నారు. నైట్ 2 కర్రీస్ ఇవ్వాలా, 1 కర్రీ ఇస్తున్నారు. పాలు, నీళ్ళు ఎక్కువ పాలు తక్కువ. ఆ మధ్యాహ్నం ఇచ్చే కర్డ్ అన్న సాయంత్రం అన్న ఇవ్వచ్చు కదా అట్లీస్ట్. అప్పుడు ఏదో నీళ్ళ మజ్జిగ ఇస్తూ ఉన్నారు. టోటలీ డివైడ్ అవుతా ఉందండి. మెమో ఇవ్వండి, ఇక్కడ మెమో ఇవ్వండి. నాకు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారో ఇవ్వండి. సస్పెన్షన్ రికమెండ్ చేస్తా జాయింట్ కలెక్టర్కు. ఇంత డివైడ్ చేస్తా అంటే చికెన్ 175 గ్రామ్స్ ఇవ్వాలా ఈచ్ టైము. వీక్లో 2 టైమ్స్ ఉంది. 50 గ్రామ్స్ పర్ డే డివైడెడ్ బై 2 వీక్లీ. 175 గ్రామ్స్ 3 ముక్కలు పెడతా ఉన్నారు. దానం భిక్ష వేయడం లేదండి. దే హ్యావ్ రైట్. వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఆ రైట్ ప్రకారం మనం ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కొంచెం చికెన్ విషయంలో ఏదైనా 100, 110, 120 ఇస్తే ఓకే, నో ప్రాబ్లం, మనం కాదనం. మిగతా అన్ని ఎట్లా డివైడ్ చేస్తారండి? 600 గ్రామ్స్ రైస్ రోజుకి తింటారా? తినరు. ఇది ఎట్లా మేడం?
ఎట్లా ఏం జరుగుతుంది? ఎందుకు అన్యాయం చేస్తా ఉన్నాం పిల్లలకు మనం? నేను చూసుకుంటాను సార్. మేడం, మేము ఎక్కడి నుంచో విజయవాడ నుంచి పరిగెత్తుకుంటే ఇక్కడికి వస్తే మీరు చూడడం కాదు మేడం. మీరు ఇక్కడ ఒక వ్యవస్థ నడుపుతా ఉన్నాం మనం. డీడీలు, ఏబిసిడబ్ల్యూలు, హాస్టల్ వార్డెన్స్. ఏబిసిడబ్ల్యూలకు ముందు ఆ ఏబిసిడబ్ల్యూకు ఈమెకు ఇద్దరికి మెమోస్ ఇవ్వండి అమ్మా. మెమోస్ ఇచ్చి ఏమి రిప్లై ఇస్తారు నాకు కావాలి. నేను ఇంకా 3 days ఉంటాను ఇక్కడ వైజాగ్లో. రేపు మార్నింగ్ రండి, మీరు మాట్లాడాలి. ఇవన్నీ సమస్యలన్నీ మీరు కూలంకషంగా మేడం, సింపుల్గా ఈ టౌన్లో మీరు ఉన్నారు. నేనేదో అక్కడ ఇప్పుడు ఉండేది జిల్లాలో 6 కాన్స్టిట్యున్సీలు 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. కానీ వైజాగ్ చుట్టుపక్కలే ఉన్నాయి అన్నీ. మీరు అప్పుడప్పుడు అట్లా లైట్గా తిరిగి పిల్లలతో మాట్లాడి కొంచెం దారిలో పెట్టుకోకపోతే ఎట్లా మేడం? ఎట్లా? నేను రేపు పేపర్ స్టేట్మెంట్ ఇస్తా. ఇంత దారుణంగా చేస్తా ఉన్నారు, డీడీ గారు పట్టించుకోవడం లేదు. మేడం, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి వీటి మీద. మొత్తం రేపు మొన్నాడు 3 రోజులు మేము ఈ డిస్టిక్ అంతా తిరుగుతా ఉన్నాం. కరెక్ట్ మెనూ ఫాలో అయితే అయినట్టు. జిఓఎంఎస్ నెంబర్ 8 ఫాలో అవుతారా కామని చెప్పి రాసి ఇవ్వండి. చేసే చర్యలు మేము చేస్తాం. అది మీ ఇష్టం. ఇంకా నాకు చేయండి అమ్మా. చేసి నాకు ఈ నెంబర్కే మీరు నాకు వాట్సాప్ పెట్టండి. ఈ కాలం బీయింగ్ లైక్ ఏ గర్ల్, ఐరన్ గర్ల్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మన రైట్స్ మీరు కొట్లాడాలా, అడగాల. మేడం, ఎందుకు మేడం మాకు 2 curries ఇవ్వరు? అర్థమవుతుందా? ఎందుకు మాకు డైలీ ఎగ్ ఇవ్వరు? ఎందుకు ఈ బోర్డు ఉండడం పని లేక తీసి బయటపడేయండి అని చెప్పండి. ఏం తప్పేం? కొడతారా, చంపుతారా? వాట్సాప్ నెంబర్ ఇయ్యా. మా వాట్సాప్ నెంబర్ ఇస్తాం మేము. ఏదైనా సరే మీరు వాట్సాప్లో మీ డీటెయిల్స్ చెప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. ఓకేనా? నాకు మెనూ ఫాలో కావాలి ఖచ్చితంగా, లేకుంటే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఉండవు, టెస్ట్ చేయరా? వాటర్లా ఉంటుందా? టేస్ట్ కూడా ఉండదా అమ్మా? సాల్ట్ ఎక్కువ ఉంటుందా? క్వాంటిటీ కూడా తక్కువ పెడతారా? క్వాంటిటీస్ లిస్ట్ ఒకటి పెట్టు వాళ్ళకు. ఇట్లా ఇవి క్వాంటిటీస్ 42 items ఉంటాయి. ఇక్కడ 42 ఉంది కదా, ఒకటి మిస్ అయింది నెంబరు, 41 ఉండాలి. ఇక్కడ 19 నెంబర్ మిస్ అయింది, 41 ఉండాలి. ఇది ప్రభుత్వం ఇచ్చింది. దీంట్లో ఇది వారానికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ లాస్ట్ పేరా మీది 600 grams రైస్ పర్ డే. అమ్మా, మీకు ఇప్పుడు ఈ 25 grams అమ్మ కర్రీస్ టేస్ట్ చేయడం లేదు, నీళ్ళు చేస్తూ ఉన్నారు. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి అమ్మా. మీ కన్నపిల్లలాగా చూడండి. ఏమి మీరు బాగా అర్థం చేసుకోండి. లేదు, మీరు కంప్లీట్ మెనూ డివైడ్ చేస్తూ ఉన్నారు, 3 eggs ఇస్తూ ఉన్నారు, మధ్యాహ్నం కర్డ్. అమ్మా రండి తల్లి, ఇంకా నువ్వు చెప్పింది నేను అందరితో మాట్లాడి పిల్లలతో అన్నీ ఒక నిర్ణయానికి వస్తాం మేము. మీరు అది అర్థం చేసుకోకుండా 3 అంటే కుదరదు. రుచిగా చేయడంలే. ఏమ్మా వంటలు ఏం గాడిదలు కాస్తా ఉన్నారమ్మా? మీ ఇంట్లో ఇట్టే చేస్తారా వంటలు? ఏమ్మా, మీరు కొంచెం రుచికరంగా చేసేదానికి ఏం రోగము? మంచిగా చేయండి రుచిగా. ఏదో గడ్డి చేసినట్టు చేసి పడేస్తా ఉన్నారాడా అంతా నీళ్ళగా. అమ్మా, 7 రోజులు మనకు 25 grams దాలు రోజుకు. 7 రోజులకు 175 grams. 175 grams 6 రోజులు పప్పు, 4 రోజులు సాంబారు. ఎందుకు మీరు ఒక్కరీ చేస్తూ ఉన్నారు రోజు? ఎందుకు ఆ బోర్డు చించాడ పడి బయటపడేయండి. అది ఎందుకు చేస్తూ ఉన్నారు? ఒక్కరీ 2 curries ఇవ్వాలమ్మా. ఎందుకు చేయడం లేదు 2 curries? ఏం చేస్తూ ఉన్నారు డబ్బులన్నీ? 1653 రూపాయల 33 పైసలు రోజుకు. ఎందుకు మీరు డివైడెడ్ బై చేసుకొని న్యాయంగా పెట్టలేరు? 2 curries పెట్టాలా మధ్యాహ్నం? పెట్టడంలే. రాత్రి 2 curries పెట్టాలా? పెట్టడంలే. ఎందుకు ఆ బోర్డు? ఇంటికి పోమ్మా. ఎందుకు పంచాయతీ? నువ్వు ఇంటికి పో, సరిపోతుంది. ఏం కొంచెమన్నా మీనింగ్ ఉండాలమ్మా, కొంచెమన్నా. సరే, ఎప్పుడన్నా ఒక రోజు అంటే సరే, మిస్ అయిందంటే సరే. రోజు ఒక కర్రీ చేసి ఆడ పడేస్తే ఎట్లా? పిల్లలకు మా నెంబర్ ఇచ్చాం. మీరు మళ్ళీ ఏదైనా వాళ్ళతో గట్టికి మాట్లాడితే మేము ఇంటికి పోతాం, సస్పెండే. నీకు ఏం లేదు. ఇప్పుడు మెమో వస్తుంది నీకు, దానికి రిప్లై మేము చెప్పే ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయో అన్నీ ఆమెకు డీడీ గారికి చెప్పు, అవన్నీ మెమోలు ఇమ్మని చెప్పు. దానికి ఏం రిప్లై ఇస్తారో చూద్దాం. చూడండి, కొంచెం ఆలోచించండి ఏంది అనేది. మీరు ఎందుకు 6 eggs ఇవ్వడం లేదు? నేను చికెన్ విషయంలో ఎగ్జామ్ చేస్తున్నాను. 110, 120 ఇవ్వండి, 175 ఇవ్వాలా. ఆడ మీరు 50 grams మిగిలియండి. ఆ మిగిలిచి ఆ డబ్బులు అడ్జస్ట్ చేయండి తల్లి. పోస్ట్ మెట్రిక్ బీసీ వాళ్ళకు వంట వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ హాస్టల్కి ఇవ్వడం లేదు జీతాలు. వాళ్ళు మెనూలో అడ్జస్ట్ చేసి ఇవ్వాలి. మీకు ఆ బడ్డన్ కూడా లేదు. అయినా బీసీ పిల్లలకు ఆ బీసీ హాస్టల్లో మీరు ఇవ్వడం లేదంటే మీ కర్మ అంతే.
ఎవరు ఒకరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దేవునికి సమాధానం చెప్పుకోవాలా, మీరు చేసే పాపాలకు సమాధానం చెప్పుకోవాలా, అంతే, ఏం లేదు. ఈ క్వాంటిటీస్ మెనూ కూడా ఇచ్చాం. అన్ని హాస్టల్స్ డీడీస్కి చెప్పి మెనూ ఒకటి ప్రింట్ చేసి తైలిమను ఫ్లెక్సీలు ఈ వైజాగ్ డిస్టిక్లో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని హాస్టల్స్ వాళ్ళకు మెనూ, ఒక క్వాంటిటీస్ మెనూ, జిఓఎంఎస్ నెంబర్ 8 41 ఐటమ్స్, అది ఒక మెనూ తైలిమని చెప్పు. పిల్లలకు అర్థమవుతుంది కొంచెం. మెనూలో ఏమేమి వచ్చేదే లేదు, ఏందో పెడతా ఉన్నాం, తింటా ఉన్నాం. మనమేమి ఉచితం దానం వేయడం లేదండి. వాళ్ళకు ప్రభుత్వం కల్పించిన హక్కు ఇది. ఈ హక్కు, వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడాలి మనం. ఎప్పుడన్నా 1 6 అంటే సరే అమ్మా, మొత్తానికే ఒక కూర పెడతా ఉంటే ఎందుకు? నాకు ఆశ్చర్యం ఉంది అసలు. ఇంత దారుణం సిటీలో ఉండి, టౌన్లో ఉండి పెద్ద పిల్లలకు వాళ్ళ కడుపులు కొడతా ఉన్నారంటే మీరు ఇంత దారుణం ఏది లేదు. మీ కర్మ అంతే, ఏం లే, ఎవరేం చేయలేదు. రైట్, ఓకే అమ్మా, టేక్ కేర్.